రేపే శని హోమం. రేపు ఎక్కడికెళ్తున్నాడు శనీశ్వరుడు? కుంభరాశిలో నుండి మీనరాశిలోకి వెళ్ళిపోతున్నాడు. అతను వెళ్ళిపోతున్నాడంటే మనం ఎంత అతనికి రుణపడి ఉంటామండి ఒక విధంగా చెప్పాలంటే. అర్థించండి. తప్పకుండా మీకు మంచి చేస్తాడు శనీశ్వరుడు. రేపే రేపెళ్ళిపోతున్నాడిక. రేపు సాయంకాలం మనం 4, 5 గంటల వరకు మీరు ఏమైనా బుక్ చేసుకుంటే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. నేను ప్రతి ఒక్కరికి పదే పదే చెప్తున్నాను. మీ ఆఫీస్ నంబర్‌లో కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయట్లేదు ఒకటి. బిజీగా వస్తుంది. కాల్ కలవట్లేదు. పేమెంట్స్ పడట్లేదు. ఇవన్నీ ఏది చెప్పొద్దండి. కాల్ కలిసే వరకు మీరు ఫోన్ చేస్తూనే ఉండండి. ఫోన్ చేస్తూనే ఉండండి. ఫోన్ చేస్తూనే ఉండండి. కలుస్తది. కాల్ కలుస్తది. మీతో మాట్లాడతారు. శని అనుగ్రహం తప్పకుండా కలుగుతది. ఇక్కడ గనక మిస్ అయితే మీరు ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో, ఏ కంట్రీలో ఉన్నారో నాకు తెలీదు. కానీ మీ గురించి నేను శని హోమం జరిపిస్తున్నాను. మీ పేరు గోత్రనామాల మీద శని హోమం జరిపిస్తున్నాను. అయ్యా మరి ఎవరెవరికి శని హోమం ఉపయోగపడుతుంది? అందరికీ ఉపయోగపడుతుంది. 12 రాసులకు ఉపయోగపడుతుంది. మరి చిన్న పిల్లోడు ఉపయోగపడుతుంది. శనీశ్వరుడు అనుగ్రహం దక్కుతుంది. ఎందుకంటే మనకు ఈ 30 సంవత్సరాల్లోనే ఉద్యోగాలొస్తాయి, వివాహాలు జరుగుతాయి, వ్యాపారాలు నడుస్తుంది. 365 రోజులు గడవడానికే చాలా రోజులు పడుతుంది. అలాంటిది 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు గడవాలి. మళ్ళీ శని తన కుంభరాశిలోకి రావాలంటే 30 సంవత్సరాలు. అప్పటి వరకు ఎవరు ఎక్కడుంటారు, ఎలా ఉంటారో మనకు తెలియదు. కానీ మానవ జీవితంలో శని మెయిన్ ప్రధాన పాత్ర. శని అనుగ్రహం కలిగితేనే మనం కోటాను కోట్లు సంపాదించవచ్చు. మనకు ఆ శని వీడిపోవాలి, విరగడైపోవాలి, మన మీద నుండి వెళ్ళిపోవాలి. కాబట్టి శనీశ్వరుణ్ణి మనం వెళ్తుంటే మనకి ఏదో ఒకటి మంచి చేస్తాడు. నాకు తెలిసి కాదు, శాస్త్రంలో ఉంది. వెళుతూ మనకి ఏదో ఒక మంచి కార్యక్రమం చేసిస్తాడు. ఎవరికి చేస్తారంటే తన వెంటే సాగనంపే వాళ్లకు అతనికి మంచి చేస్తాడు. అందుకే అతను వెళ్తున్నాడు కాబట్టి అతను ఒక్కసారి స్పష్టంగా మనసులో ఉచ్చరించుకొని అతని నామాన్ని ఉచ్చరించుకొని మీకు దగ్గరలో ఏదైనా ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఉంటే చక్కగా మనకు ఈ శనీశ్వరుని దగ్గర మంచిగా 2 దీపాలు వెలిగించండి. అద్భుతంగా ఒక 11 ప్రదక్షిణలు చేయండి. చేసి మనసులో సంకల్పం చేసి ఆ రోజు ఏదైనా చిన్న చిన్న పనులు చేయండి. ఏదైనా చక్కెర, నల్ల చీమలకు చక్కెర, ఆవులకు అరటిపళ్ళు, మీకు దగ్గరలో శివాలయం కనుకుంటే అక్కడ మంచిగా చక్కగా స్వామివారికి అభిషేకం చేయించుకోండి, మంచి జరుగుతుంది. దాంతోపాటుగా నేను రేపే శనిహోమం జరిపిస్తున్నాను కాబట్టి మీ పేరు గోత్రనామాలు పంపించండి. శనిహోమం జరిపిస్తాను. నేను భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల నుండి తీసుకొచ్చినటువంటి సమిధలతో ఈ శనిహోమం మొదలు పెట్టబోతున్నాను. కాబట్టి ఎవ్వరు కూడా మేము చేసుకోము, మాకొద్దు అని ఆ మాట మీ నోట్లో నుంచి రాకూడదు. అస్సలే రాకూడదు. నేను ఒకటి చెప్తున్నాను, ఇలా అంటున్నానని అనుకోవద్దండి. డబ్బులు లేవనుకోండి, శని గురించి